బారిస్టర్ పార్వతీశం. ఇప్పుడు పెట్టెలో ఇంకొకరున్నారనే విచారము లేదు. నాకు పట్టుకున్నదేంటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహం చెయ్యాలని. కావాలంటే దేహి అని చేయి జాస్తే లేదంటానా? నేనేమంత కష్టసుఖాలు ఎరగని వాడినా కాదే. మానవ స్వభావంలో ఎంత దుర్మార్గం ఉంది. అందులోనూ వాడు దొరకూడాను. అంత మోసగాళ్లు గనుకనే వాళ్ళింతటి రాజ్యం సంపాదించగలిగారు. లేకపోతే వాళ్ళ అబ్బ తరమా తాత తరమా. అందుకనే గొప్ప గొప్ప వాళ్లంతా బోడె నారాయణరావు ప్రభుత్తులు వీళ్లను దేశంలో నుంచి వెళ్లగొట్టాలని చూస్తూ ఉన్నారు. పోనీ మనబోటి వాళ్లే వాళ్లు కూడాను. నా పెట్టెలో ఎక్కినందువల్ల నాకేమీ నష్టం లేదు, గాడుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగు వాళ్ళు అయితే కాస్త మాట మంతి ఆడడానికి, కష్టము సుఖము చెప్పుకోవడానికి వీలుగా ఉండేది. అదేది లేకుండా కలలోకి వచ్చే రూపు, గ్రామసింహాలు వాదించుకున్నట్టు సంభాషణ వీలును. ఈ అరవ వాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహా కష్టంగా ఉంది నాకు. చెప్పొద్దు మరి. ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గాడి ఈల వేశాడు. ఈ వచ్చిన 4-5గురిలోనూ ఆఖరున వచ్చిన ఆయన ఒక్కడే లోపలికొచ్చాడు. తక్కిన వాళ్లంతా ఊరికే ఇయన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తోంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను. రైలు బయలుదేరింది. చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడా రైలు ఆగలేదు. రైలు ఆగనప్పుడు మధ్యనిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను. పెట్టెలో కూర్చున్నాయని అడుగుదామనుకుని ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు. ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడు అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నం పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను. ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చెన్నపట్నంలో చేరినవే అని చెప్పాడు. ఇంగ్లాండు కంటే కూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులు, స్నేహితులు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణంలాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరికొక చివర ఉద్యోగస్తులు, రెండో చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్లడం ఎలాగా అనుకున్నాను. పోని అన్ని స్టేషన్లున్నాయి కదా అని రైలాగదు. ట్రాము కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు. ఇంక వీళ్లు ఏ ఎద్దుబండో జట్కా బండో ఎక్కితే ఆఫీసుకు వెళ్లడం ఎప్పుడు, అక్కడ పని చేయడం ఎప్పుడు, మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు? రాకపోకలకే వీళ్ల జీవితంలోనూ సగం సరిపోతుందే. ఎలాగా అనుకున్నాను. పోనీ పని పాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను. నెలకు ఏ 15 రూపాయలు సంపాదించుకునే గుమాస్తా బతకడం ఎలాగో? ఇంత దూరం వాడు రోజు 2 సార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే. పొద్దున నా దగ్గర బండివాడు మైలుకి రూపాయి చొప్పున గూబలు పడేసి పుచ్చుకున్నాడే. ఇంక వీళ్లు తెచ్చింది కాస్త బండికే పెడితే పెళ్ళాలకి పిల్లలకి ఏం మిగులుతుంది అనుకున్నాను. వాళ్లు తినే పులుసు, చారు, మెతుకులు వాటికైనా కొంతైనా కావాలి కదా. ఎంతసేపు ఆలోచించినా నాకేమీ ఉపాయం తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే, కాని ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయినాను. ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకుని ఆది వరకు చూస్తున్నవాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మీదే ఊరండి అని అడిగాడు ఆయన. నరసాపురం అన్నాను. మా ఊరు నరసాపురం కాకపోయినా మొగలితుర్రు అని చెప్తే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము ఇదంతా ఎందుకని నరసాపురం అంటే చురుగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను. మీరెందాక వెళ్తున్నారన్నాడు. ఏదో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు ఇక్కడికే కొలంబో దాకా వెడుతున్నాను అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి, కొంపదీసి ఇంగ్లాండ్ వెళ్లడం లేదు కదా? వాలకం చూస్తే అలా కనిపించదు కాని అంతకంటే కొలంబో వెళ్లవలసిన పనేమీ కనిపించదు అన్నాడు. అలాగా అండి, నా వాలకం ఎందుచేత అలా కనిపించడం లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టారన్నాను. అబ్బాయి, మీ తెలుగుదేశంలో ఒక చిన్న కథ ఉంది. ఒక శాస్త్రి గారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రాడు, ఏమండోయ్ తిమ్మనగారు, ఎందాక దయచేస్తున్నారు అన్నాడట. నాయనా, నీవెవరో జ్ఞాపకము రాకుండా ఉంది. నన్నెక్కడెరుగుదువు? నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన.
అప్పుడు వాడు నవ్వుతూ, అయ్యా, నేను ఇదివరకెప్పుడూ తమ దర్శనం చేయలేదు. అయినా తమ ముఖం చూస్తే తమ పేరు తిమ్మనగారే అయి ఉంటుందని ఊహించాను. నా ఊహ నిజమైందని చక్కా పోయాడట. అలాగా, నువ్వు వేరే అడగాలా నాయనా? సరే, దానికేం లేండి, అసలేమి కనిపెట్టారేమిటి అన్నాను. చెప్పనా? నిజం చెప్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు. పర్వాలేదు, చెప్పండి అన్నాను. నీ పెట్టె చూస్తే పల్లెటూరని, ఎప్పుడూ దూరపు ప్రయాణం చేసి ఎరుగవని తెలుస్తుంది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడము చూసి నువ్వు ఎప్పుడూ రైలు ప్రయాణం చెయ్యలేదని, ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాసులో ఎక్కలేదని, ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలిసింది. అందుచేత ఇంత పల్లెటూరు వాడవు నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనిపించదు. ఆ పైన నాటుకోడి పెట్టెలా తలలో ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని, జుట్టు ఉండేదని, అది ఇవాళ్లే తీయించి వేశావని తెలుస్తుంది. కొలంబో దాకనే ప్రయాణమైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరం లేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢీ చేశాను. ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావని నా అనుమానం. లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళ్తావు? ఏమంటావు? నే చెప్పింది నిజమా అబద్ధమా? ఉన్నమాట చెప్పు, మీ వాళ్లతో చెప్పన్లే అన్నాడు. ఆయన మాటలు ఒక్కొక్కటి వింటుంటే నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. ప్రపంచంలో ఇంతమందిని చూశాను, కాని ఇలాంటి వాడిని మట్టుకెప్పుడూ చూడలేదు. ఈయన అరవవాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగు కూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలం. లేకపోతే సెకండ్ క్లాసులో ప్రయాణం చేయదగినంత డబ్బెక్కడిది అరవవాళ్లకు? తెలుగుదేశంలో సంపాదించుకోకపోతేను అనుకున్నాను. ఏమైతేనేమి అఖండమైన తెలివితేటలు. మన గుట్టంతా తెరిచిన పుస్తకంలా చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు. ఈయన వల్ల ఏమీ ప్రమాదం రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతులేమిటో, సందర్భమేమిటో అడిగి తెలుసుకుందాము. ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహంగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి కోపం చెత్త ఉత్తరం రాస్తే చిక్కు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని. చిత్తం తమరు ఊహించింది చాలా భాగము వాస్తవమే. నేను ఇంగ్లాండ్ వెడుతున్నాను. తమదే ఊరు. తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను. అనేటప్పటికీ ఆయన కొంచెం నవ్వి, అబ్బాయి, మాది తిరుచినాపల్లి. నేను చిన్నప్పటినుంచి తెలుగుదేశంలోనే ఉండేవాడిని. మా తండ్రి స్టేషన్ మాస్టారు పనిచేసి చాలా కాలం రాజమహేంద్రవరం, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లాండులో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయ్యి నేను చాలా కాలం మీ ధవళేశ్వరంలోనూ, శెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు. దాంతోటి నా కాళ్ళు చల్లబడ్డాయి. అది వరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఇంకా మా ఇంటి పేరు, మా నాన్న పేరు అడిగి తెలుసుకుని ఇంటికి ఉత్తరం రాస్తాడు. నా కొంప మునిగిందనుకున్నాను. మరొకళ్ళైతే గుడ్లు మిటికరించేవాళ్లే. నేనింకా కొంచెం ధైర్యం గలవాన్ని కనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్లీ ఆయనతోటి సంభాషణ కొనసాగించాను. చిత్తం, అలాగా అండి, ఇంగ్లాండ్ దయచేశారండి. అక్కడ మన వాళ్ళెవరైనా ఉంటారా అండి? బస అది దొరికిందా? భోజనము అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను. ఆ అన్నారు. ఏదో కొద్దిమంది మన వాళ్ళున్నారు. మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని. అబ్బాయి, నీకక్కడ స్నేహితులెవరైనా ఉన్నారా? అక్కడికేమేం కావాలో అన్నీ కొనుక్కున్నావా? అక్కడెలా నడుచుకోవాలో, ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా అన్నాడు. అనేటప్పటికీ పోనీ పెద్ద మనిషి గదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడి కింద కట్టేసి, మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఈయన ఇంగ్లాండుకు ఇదివరకు వెళ్ళాడు, నేనిప్పుడు వెడుతున్నాను, అంతే తేడా. ఈ మాత్రం దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరం లేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంకా కట్టి పెడితే బాగుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని, ఊ అని ఏకాక్షరంతోటి సమాధానం చెప్పి, ఆయన ఇంకా ఏవో అడుగుతుంటే వినిపించుకోకుండా కళ్ళు మూసుకుని నిద్రపోతున్న వాడి వల్లే వెనక్కి జార్లబడి కూర్చున్నాను. దానితోటి ఆయనకు కొంచెం కష్టం తోచింది కాబోలు. ఒక్క క్షణం ఊరుకున్నాడు. కాని పాపం ఎంతసేపు ఊరుకోగలడు?
ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరుకోలేవంటారు పెద్దలు.